హాయ్ అందరికీ. గోధుమ పిండితో బాదుషాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే సింపుల్‌గా చేసుకోవచ్చండి. లోపల కూడా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీ రెసిపీ అండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా సింపుల్‌గా ట్రై చేసేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక జల్లెడని పెట్టేసుకొని దాంట్లో 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండంతా కూడా పూర్తిగా జల్లించేసేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని జల్లించేసేసుకొని పిండినంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. అలాగే చిటికెడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యిని కరిగించేసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు పిండంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండికంతా ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా పట్టించేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. గట్టిగా అస్సలు ఉండకూడదు. చూపిస్తున్నా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని పిండికంతా కూడా ఆ నెయ్యిని పట్టించేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి. అలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా తయారైపోయిన పిండిని మనం మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. పిండి అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల పంచదార పాకం కోసం తీసుకోవాలండి. అలాగే 2 కప్పుల దాకా వాటర్ని కూడా వేసేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ వేసుకొని పంచదార అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పంచదార కరిగిపోయాక ఒక 5 నిమిషాల పాటు మరిగించేసుకోండి. తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసేసుకొని పాకం కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. తీగ పాకం అస్సలు రాకూడదు. మనకి పట్టుకున్నప్పుడు బంకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కకు తీసేసుకోండి. ఈలోపు పిండి అనేది నాని ఉంటుందండి. ఇప్పుడు పిండంతా కలపకుండా ఒక పక్క నుంచి చిన్న గోలీ సైజ్ అంత బాల్ పిండిని తీసుకోండి. ఎందుకంటే చిన్నగానే చేసుకోవాలండి. ఆయిల్లో వేసినప్పుడు డబల్ సైజులో పొంగుతాయి. ఇప్పుడు 2 చేతులతో ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసేసుకొని స్లోగా ప్రెస్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఇలా గుంటలాగా చేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా చేసి పెట్టిన వాటన్నిటిని కూడా చక్కగా మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజ్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అనేది జస్ట్ వేలు కాలే అంత వేడి ఉంటే సరిపోతుందండి. ముందుగా వీటిని వేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకున్నప్పుడు ఇవి పైకి తేలేంత వరకు కూడా సిమ్లోనే ఉండేటట్టు చూసుకోండి. చూడండి, డబల్ సైజులో పొంగుతూ ఉంటాయి. తర్వాత పైకి తేలాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకోండి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకే తెలుస్తుంది కదా ఎంత చక్కగా పొంగాయో. ఇవన్నీ కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేసాక ఆయిల్లోంచి తీసేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకొని తర్వాత పాకంలోకి వేసేసుకోండి. పాకంలోకి వేసేసుకున్నాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసి అలాగే ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలండి. అప్పుడే మనకి పాకం అనేది కూడా చక్కగా పీల్చుకుంటాయి. ఒకవేళ అరగంటలో మీకు పీల్చుకోలేదు అనిపిస్తే ఇంకొక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఏం ఇబ్బంది ఉండదు. ఇలా పాకం అంతా కూడా చక్కగా పట్టేసుకున్నాక వీటిని మనం పాకంలో నుంచి పక్కకు తీసేసుకోండి. చూడండి, పాకం కూడా చక్కగా పీల్చుకొని ఈ విధంగా తయారయ్యాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని గార్నిష్ కోసం ఏదైనా పిస్తా పప్పుతో కానీ లేదా జీడిపప్పుతో కానీ ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వీటిని మనం దాదాపు 2-3 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈ గోధుమ పిండి బాదుషా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూ